మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడిని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చిచుండగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఎలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చును, వారు అతనిని ఎరగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పునని శిష్యులు గ్రహించిరి. వారి జనసమూహముల వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలి అనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పును. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పెను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే. మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపెదరు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అర్షకులను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అర్షకులు చెల్లింపడా అని అడగగా చెల్లించినను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. వాక్యమున్న మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. అంత్యదినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనల్ని మనం రక్షించుకుంటూ ఎదుటివారి రక్షణ కొరకు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.